సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జగన్ గారి పైన వ్యూహం అనే సినిమాని రచించారు. దానికి సంబంధించి కూడా సినిమా పూర్తి కూడా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నాడు అంటే రేపు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పరిశీలించడానికి విజయవాడకి ప్రత్యేక విమానంలో రామ్ గోపాల్ వర్మ వచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లు ఆయన పరిశీలించిన అనంతరం ఐటీఎం కోసం ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఐటీఎంతో మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు వచ్చే ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? ప్రభావం అనేది నేను చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది నేను అనుకున్న దాన్ని ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో నా కెపాసిటీ ఉపయోగించుకుని నేను ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఎంత జనాలకు అర్థమవుతుంది, మూవ్ అవుతారు అనేది అది చూసి చెప్పలేను నేను. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి వాళ్ళు కూడా మీ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నారు. ఎలా ఉండబోతుంది అది? వాళ్ళు కూడా వ్యూహం ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. కానీ వ్యూహం లేదు. నేను వాళ్ళ వ్యూహాలనే బయటపెడుతున్నా సినిమాలో. మా వ్యూహం ఏం లేదు అక్కడ. ఎంతో ఇంట్రెస్ట్ మాట్లాడారు. బర్రె లెక్క ఏంటి ఈక్వేషన్స్? అదే అండి. ఇప్పుడు నా పాయింట్ అసలు కానీ మనకి ఊరు పేరు తెలియని ఒక ఆవిడ ఆల్మోస్ట్ బర్రెల్ని కొంచెం బర్రెలు కాపుదారి ఏమన్నా అంటారు. బర్రెలు చూసుకునే ఆవిడకి వచ్చిన ఒక ఎక్స్ట్రాడినరీ గుర్తింపు కానీ అదే చేసింది. ఇంత పెద్ద స్టార్ అయ్యండి బర్రె లెక్క వేరే వాళ్ళ కోసం పనిచేయటం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే నేను జనసేనలో లేకపోవచ్చుగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. అప్పుడు ఆయన లీడ్ చేయాలి కానీ ఆయన ఒక బర్రె లెక్క వేరే వాళ్ళు వెనకాల వెళ్ళటం అనేది కరెక్ట్ కాదని నా ఫీల్. నారా లోకేష్ ఇంటర్వ్యూలో చెప్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆప్షన్ లేదన్నారు. ఆ విషయం మీద కాపు సంఘాలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎందుకని అలాగా ఆయన ప్రజల్లో అందుకనే బర్రె లెక్క అంటున్నాను కదా నేను చెప్పేది దాని గురించి. ఇప్పుడు గొర్రెలు కాపరి బర్రెలు కాపరి చెప్తే ఆ రూట్లో నడిచి వెళ్ళిపోయి ఎవరు చేస్తారు అది? అందుకనే బర్రె లెక్క అన్న. అది పాయింట్. అంటే 2024లో వీళ్ళందరూ ఉమ్మడిగా కలిసి వస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఉమ్మడిగా అది అంటే ఆ ఈక్వేషన్స్ నాకు సరే తెలియదు, నాకు అంత అవగాహన లేదు. బట్ ఐ థింక్ నాకు తెలిసి అంత జోక్ చేస్తారని నా ఫీలింగ్. ముగ్గురు వాళ్ళు కలిసి శీతాకాలంలో కూడా వేడి పుట్టిస్తుంది వ్యూహం సినిమా ఇటు రాజకీయాల్లో. ఈ వాతావరణం కూడాను ఎందుకని అంత ఇంపాక్ట్ మీ మీద ఉండబోతుంది? అంటే నాకు వేడి పుట్టించడం ఇష్టం. జనాలు హ్యాపీగా కొంచెం చల్లదనంతో ఉంటే వాళ్ళ కింద మంట పెట్టడం అనేది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టం. అదే ట్రై చేస్తాను. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో రాబోయే రాజకీయాలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఉండవు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరెవరు కావచ్చు, ఎవరు కూడాను జగన్ని ఢీకొనే శక్తి లేదని చెప్పి చాలా ఓపెన్గా చెప్తున్నారు ఏదైతే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీ.